హాయ్ అండి. టేస్టీ మటన్ కర్రీ చూద్దాము. ఇందులోకి మసాలాకి కావాల్సినవి కొబ్బరి, తెల్లుల్లిపాయ, అల్లము, కొత్తిమీర, ధనియా పౌడర్, గరం మసాలా, మటన్ మసాలా. ఇందులోకి కొద్దిగా చెక్క, లవంగము, ఇలాచి, కొద్దిగా లవంగాలు వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ బాగా వస్తుంది. మిరియాలు వేసాను అందులోకేను. ఇదంతా మిక్సీ పట్టుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్. చాలా గ్రేవీతో ఇది రైస్, చపాతి, రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది. మసాలా రైస్లోకి ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్. మసాలా రైస్ చేద్దామని పక్కన పెట్టుకుంటున్న కొద్దిగా కొత్తిమీర పేస్ట్ అనేది. ప్యాన్ పెట్టి ఆవాలు, జీలకర్ర, ఇందులోకి ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేయాలండి. ఇది గోల్డెన్ కలర్లోకి రావాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మటన్ అనేది కడిగి పెట్టుకొని అది వాటర్ లేకుండా మటన్ వేసుకొని వేపాలండి పోపులోనే. ఫస్ట్ మసాలా వేసుకొని వేపచ్చు, ఇలా కూడా వేపచ్చు. బట్ ఇలా చేస్తే టేస్ట్ అనేది కొద్దిగా ఇంకా హెవీగా వస్తుంది. మటన్ అనేది కూడా బాగా వేగాలి. బాగా వేగితేనే మటన్ బాగుంటుందండి. ఒక 10 మినిట్స్ అండి, 10 మినిట్స్ వేపుకోవాలి. అది మూత పెట్టి మగ్గించినా సరిపోతుంది. మూత పెట్టి మగ్గించినప్పుడు అందులోనే కొద్దిగా వాటర్ కూడా బయటకు వస్తాయి మటన్లో నుంచి. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ప్లీజ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మసాలా వేసుకొని మిక్సీ పట్టింటాం కదా, ఆ మసాలా అంతా యాడ్ చేసి ఇది కూడా ఒక 10 మినిట్స్ అట్లా వేగనిస్తేనే కొద్దిగా పచ్చివాసన అనేది పోతుంది. పచ్చివాసన పోవడం వల్లే మటన్ అనేది కర్రీలో అంతా టేస్ట్లెస్ కాకుండా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా గ్రేవీతో అంతా చాలా బాగా వస్తుందండి. సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడే ఉప్పు, కారం కూడా సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ అవసరమైతే కొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. లేదు సరిపోయిందంటే ఇంక జస్ట్ నార్మల్గా అలాగే ఉంచేయచ్చు. మసాలా అనేది ఒక 10 నిమిషాలన్నా మగ్గాలండి, లేకుంటే పచ్చివాసన వచ్చి టేస్ట్ అనేది మిస్ అవుతుంది. కొద్దిగా కారం తక్కువైంది, యాడ్ చేస్తున్నాను. కొద్దిగా అంటే హాఫ్ టేబుల్ స్పూను. ఎక్కువ స్పైసీ కూడా చేయట్లేదు, ఎందుకంటే పిల్లలు వచ్చారు కదా, పిల్లల కోసమని కొద్దిగా స్పైసీ తక్కువే చేస్తున్నాను.
మసాలా అంతా బాగా మగ్గినాక ఇట్లా ఆయిల్ అనేది బయటకు వస్తుందండి. ఈ లాస్ట్లో కనిపిస్తుంది కదా, ఇందులోకే 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక 15 మినిట్స్లో మటన్ కర్రీ అనేది రెడీ అవుతుందండి. ఒక 15 మినిట్స్ అట్లా మూత పెట్టేస్తే సరిపోతుంది. చూడండి ఇలా ఉడుకుతూ ఉంది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ప్లీజ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.